శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు ఆచారం ఉన్నవారు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆచారం లేనివారు ఈ రోజున గౌరీదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండ సౌభాగ్యం, సంతానం, అష్టైశ్వర్యాలు, ఇంకా మనకున్నటువంటి ధర్మబద్ధమైన సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవాలి. గౌరీదేవి అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకునేనా చేసుకోవచ్చు. ఈ రోజు అమ్మవారి పూజలో ముఖ్యంగా పిండి దీపాలలో దీపారాధన చేస్తారు. ఈ పిండి దీపాలు 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. పూజలో పెట్టుకోవడానికి గౌరీదేవి అమ్మవారి ఫోటో లేకపోతే పార్వతీదేవి అమ్మవారి కానీ, దుర్గాదేవి అమ్మవారి కానీ, లలిత పరమేశ్వరి అమ్మవారి ఇలా ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవాలి. లేదు అంటే పసుపుతో గౌరమ్మను తయారు చేసుకుని ఈ గౌరమ్మకే మీరు పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారి పూజలో ముందుగా గణపతిని పూజించుకుని తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారికి శక్తి ఉంటే షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించుకోవాలి.